ఇది సంతోష్ రావు ఇక నిన్న విచారణ తర్వాత ఇక మరి మొత్తం మామూలుగా కాదు, ఇక ఆయనే ముఖ్యమంత్రుల ఫీలింగ్ మొత్తం మామూలు లేదు. ఇక జగన్ని మించి ఆయన యాక్టింగ్ చేస్తుండే ఆయన ఫుల్గా. సిట్ విచారణ అనంతరం బయటకు వస్తున్న సంతోష్ రావు అట ఫోన్ ట్యాపింగ్ నెంబర్లు మీరే ఇచ్చారా? కవిత ఆమె భర్త ఫోన్ను ట్యాప్ చేయించారా? సమాచార సేకరణలో మీ పాత్ర ఏమిటి? ప్రభాకర్ రావు టీంలో వాట్సాప్ సిగ్నల్ యాప్ల ద్వారా తరచూ ఎందుకు మాట్లాడారు? శ్రవణ్ రావు వార్ రూమ్లో ఎలాంటి కార్యకలాపాలు జరిపారు? బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుపై సిట్ ప్రశ్నల వర్షమట. జూబ్లీహిల్స్ పిఎస్లో 7.5 గంటల పాటు విచారణట. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు మంగళవారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో సిట్ అధికారులు సంతోష్ రావును సుమారు 7.5 గంటల పాటు సుదీర్ఘంగా విచారించినట్లు తెలుస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన నెంబర్లను మీరే ఎవరికైనా ఇచ్చారా? అలాగే సమాచార సేకరణలో మీ పాత్ర ఏమిటి వంటి ప్రశ్నలపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. నాడు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు నియామకానికి సంబంధించిన నిర్ణయం ఎవరిదంటూ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తుంది.